కాకినాడ జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావాలనే పట్టుదలతో సీఎం చంద్రబాబు ఉన్నారంటూ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కాకినాడ కొళాయి చెరువు దగ్గర ఉన్న కళాక్షేత్రంలో కాకినాడ జిల్లా మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి వేడుకల్లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మరియు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ, కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెల ఉదయ్ శ్రీనివాస్, శాసనమండలి సభ్యులు కరి పద్మశ్రీ, పేరాభక్తుల రాజశేఖరం, జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ జి బిందు మాధవ్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, శాసనసభ్యులు వనమడి కొండబాబు, పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోటా సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ మేయర్ సుంకర పావుని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు మంత్రి అవార్డులు బహుకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పురుషులతో సమానంగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే మహిళా సాధికారత సాధించినట్లు అవుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే మహిళా సాధికారత కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నామని, మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించడం, చట్టసభలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశ్యంతో 2014-2019 మధ్య సీఎం చంద్రబాబు డ్వాక్రా మహిళలకు ఇసుక త్రవ్వకాలు కూడా అప్పగించారని తెలిపారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని, త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం సీఎం ప్రారంభిస్తున్నారని అన్నారు. తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున తల్లుల ఖాతాల్లో మేలోగా జమ చేస్తామని తెలిపారు. సుమారు 73 లక్షల మంది మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. జిల్లాలో 558 ఎస్హెచ్జి గ్రూపులకు 100 కోట్ల రుణం కల్పించామని, ఓఎన్డీసీ ద్వారా 78,000 మంది మహిళలకు 39 లక్షల మేర లబ్ధి చేకూర్చామని అన్నారు. పీఎంఈజీపీ ద్వారా 3 మహిళా పారిశ్రామికవేత్తలకు ₹1 కోటి లోన్ అందించినట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనకు 20 మంది మహిళలకు ₹2.36 కోట్ల ఆర్థిక సాయం అందజేశామని, మెప్మాలో ఓఎన్డీసీ ద్వారా 4,513 మందికి ₹7 లక్షల ప్రోత్సాహకాలు, ర్యాపిడో సంస్థతో కలిసి మెప్మాలోని 25 మంది మహిళలకు ఎలక్ట్రిక్ వాహనాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మహిళల రక్షణ కోసం చట్టాలు పగడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రతి ఇంటిలో ఒక మహిళా వ్యాపారవేత్త ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సేవలు ఉంటే వాళ్ళకి 181, అలాగే పోలీస్ అత్యవసర సేవలకైతే 100, అలాగే జాతీయ అత్యవసర హెల్ప్ లైన్ అయితే 112, అన్ని ప్రభుత్వ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటే వారు ఒకటే చెప్తారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుకు రావాలి, మహిళలు మగవారితో సమానంగా
ఉద్యోగాలు చేయటంలో కానీ, వ్యాపారాలు చేయటంలో కానీ, రాజకీయం కానీ ముందుండాలని వారు ఎప్పుడు కోరుకుంటుంటారు. ఆ ఉద్దేశంతోనే యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మీకు అందరికీ తెలిసిందే, ఆస్తులు హక్కు కలిగించింది ఆడబిడ్డలకి తెలుగుదేశం పార్టీ. అంతకుముందు తల్లిదండ్రుల ఆస్తి ఓన్లీ కుమారులకే ఉండేది, కానీ సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. అలా ఆడబిడ్డల్ని ఆదుకుంటుండేది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. ఈరోజు ఎంతోమంది కౌన్సిలర్స్, చైర్పర్సన్స్, మేయర్లు, సర్పంచ్లు ఉండారంటే కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా విద్యా వ్యవస్థలో రిజర్వేషన్స్ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. అందుకని ఈరోజు ఎక్కడ మెడికల్ కళాశాలలో తీసుకున్నా మెడికల్ కళాశాలలో బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ మంది ఉండే కారణం ఏంటంటే ఆ రిజర్వేషన్ ఇవ్వబట్టే, ఇలాంటివి ఉండేది కాదు. అదేవిధంగా మీ అందరికీ తెలియాల్సిన విషయం, 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మహిళలు, డ్వాక్రా మహిళలు కానీ, మెహ్మా మహిళలు కానీ కేవలం చిన్న చిన్న పనులు చేయటం కాదు, అంటే బొమ్మలు తయారు చేయటం, చీరల్ని నేయటం, లేదా ఏదైనా ఫుడ్ తయారు చేయటం, ఇలాంటివి కాదు, వాళ్ళని కూడా వ్యాపారస్తులు చేయాలని ఈ రాష్ట్రంలో ఇసుక రీచ్లు వాళ్ళకి ఇచ్చారు బాధ్యత. ముఖ్యమంత్రి గారు డ్వాక్రా మెహ్మా మహిళలకి ఇసుక రీచ్లు ఇచ్చేశారు. దాంట్లో వచ్చే ఆదాయం 25% వాళ్ళకని ఇవ్వటం జరిగింది. కొంతకాలం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అది సరిగా చేయలేక దాన్ని ఆపటం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం మహిళలు మగవారితో సమానంగా వ్యాపారస్తులు కావాలి, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం. ఏదైతే మాట ఇచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత జిల్లాలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దానికి కూడా యాక్చువల్గా ప్రణాళికలు రచిస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంటు, పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మన బడ్జెట్లో కూడా పెట్టేశారు. మే లోపల ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లుల అకౌంట్ వేయటం జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయి పిల్లలకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ June 12 స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఈ అకాడమిక్ ఇయర్ ఇవ్వాలా, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ June 12 అయ్యే లోపల ఇస్తామని మేలో ఇచ్చే విధంగా ఆదేశించారు. మేలో ఎవరి పిల్లలైతే చదువుకుంటున్నారో, ఎంతమంది చదువుకుంటున్నారో, 2 కావచ్చు 3 కావచ్చు, వాళ్ళందరికి సంబంధించి తల్లుల అకౌంట్లో అమౌంట్ వేయటం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్కటి చేస్తూ ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలి, ప్రతి కుటుంబంలో ఒక మహిళ పారిశ్రామికవేత్త కావాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక దిశానిర్దేశంతో మా అందరికీ యాక్చువల్గా డైరెక్షన్ ఇచ్చారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నవోదయం 2.0 ఘోడపత్రికను జగ్గంపేట ఎంపీడీఓ చంద్రశేఖర్, పెద్దాపురం ఎక్సైజ్ ఎస్ఐ దుర్గాప్రసాద్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 ద్వారా అక్రమంగా నాటుసారా నిర్మూలనను అరికట్టవచ్చునని, తద్వారా నాటుసారా నిర్మూలన దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎక్కడైనా సారాను విచ్చలవిడిగా అమ్మకాలు జరిగితే 14405 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేసి సమాచారం అందజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఏపీఓ కృష్ణంరాజు, పంచాయతీ సెక్రటరీ రాజన్ రాజు తదితరులు పాల్గొన్నారు. एक बार कुछ अगेन
నేను పెద్దాపురం సర్కిల్ ఆఫీసు ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్లో పనిచేస్తున్నానండి. నా పేరు ఎస్ఎస్ఎస్ డివి ప్రసాద్. నేను సబ్ ఇన్స్పెక్టర్ని. ఈ మన జగ్గంపేట ఎండిఓ ఆఫీసర్ గారికి ఇవ్వడానికి నవోదయం టూర్ మీద వారితో మాట్లాడటానికి నేను వచ్చానండి. ఈ పాంప్లెట్స్ తీసుకొచ్చానండి. సారా నిర్మాణం కోసం ఈ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పెట్టారండి. ఇదంతా ఇది ప్రజలకు వివరించి సారా లేకుండా మన ఆరోగ్యమే ముద్దన్న కాన్సెప్ట్ మీద మేము ప్రజల్లోకి వెళ్ళి చెప్పడానికి అవకాశం కల్పించిన మా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సారా కలిగిన ఎడల లేదంటే బట్టీలు కలిగిన ఎడల మాకు తెలియపరచడం కోసం అదే గవర్నమెంట్ వారు సీఎం గారు ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబరు 14405. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు చెప్తే గుప్తంగా ఉండటానికి చూస్తారు. ఉద్యమాలు పోరాటాల ద్వారా సాధించుకున్న మహిళా హక్కులను కాపాడుకోవాలని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు పిలుపునిచ్చారు. ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా శనివారం జగ్గంపేట షాదీఖానా అండ్ వుడ్దుగర్ హాల్లో మహిళా సభ జరిగింది. ఈ సభకు ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి జిల్లా కన్వీనర్ డొక్కులూరి సంగీత అధ్యక్షత వహించారు. ముందుగా ట్రావెల్స్ బంగ్లా నుండి పోలీస్ స్టేషన్ బస్టాండ్ మీదుగా పంచాయతీ కార్యాలయం వరకు మహిళలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ ఆర్థిక రాజకీయ సమానత్వానికై ప్రతి మహిళ పోరాడాలని, అంబేద్కర్, జ్యోతిరావు పులే సాధించిన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా మహిళలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు, ఏఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు, పీడీఎస్యూ బి రాష్ట్ర నాయకులు కడితే సతీష్, ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి జిల్లా నాయకులు కొండేపొడి మండలం చింతపల్లి రత్నం, నాగమణి అక్క, కొమ్మిరెడ్డి లక్ష్మి, సేలం రాముడు, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు మడికి సత్యం, కర్ణాకుల రామలింగేశ్వరరావు, దేశెట్టి సురేష్, పారిశుధ్య కార్మికుల సంఘాల సమైక్య కన్వీనర్ బొచ్చ యేసు, ఏపీఆర్సీఎస్ నాయకులు వి శ్రీనివాస్, డాన్ శ్రీను, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అప్పుడే మన సమస్యలు పరిష్కరిస్తాయని వేలాది మంది, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఈ రోజున పోరాటం చేసే పరిస్థితి ఉంది. మరి ఈ రోజున ఆ పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం లేదు. నిత్యం చెప్తున్న స్త్రీలను, మహిళలను అనగదొక్కడానికి చూస్తున్నారు తప్ప ఇంకా చేసేది ఏం లేదు. ఆరంభంగా రిజర్వేషన్ ప్రకటించి ఇక్కడ ప్రతి రంగంలో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని చెప్పుకుంటున్నారు తప్ప మహిళలు పూర్తి స్థాయిలో హక్కులు సాధించుకునే పరిస్థితి లేదు. అందుకని ఈ సందర్భంగా మీ అందరికీ దయచేసి మహిళలందరికీ తెలియజేసే ఏమంటే మన హక్కులను మనమే సాధించుకోవాలి. మన పిల్లలకు చెప్పండి, ఆడపిల్ల ఈరోజు బయటకు వెళ్ళిందంటే ఇంటికి వస్తుందనే నమ్మకం చాలా తక్కువ. ఈ రోజున పరిస్థితి చాలా ఇబ్బంది జరుపుకుంటాయి. ఏదో దేశానికి ఈ మహిళా లోకానికి ఏదో చేసేసామని చెప్పి వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకులు, ఈ పోలీసులు అంతా కూడా వాళ్ళు చేసింది లేదు, చచ్చింది లేదు. ఇవాళ కూడా మహిళలు వందలాది మంది అమ్మాయిలు ఆసీని దొరకలేదు. విదేశంలో లక్షల మంది అమ్మాయిలు ప్రభుత్వాల దగ్గర లెక్కలు వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే మహిళలు హక్కులన్నీ పూర్తి స్థాయిలో సాధించబడ్డాయి. మహిళా హక్కులన్నీ కూడా సాధించుకున్నామని ఇవాళ ఈ రాజకీయ గర్వంగా చెప్తున్నారు. తప్పు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు తెలుసు, భారతానికి ఉన్న వాళ్ళకి కూడా తెలుసు ఎన్ని లక్షల మంది అమ్మాయిలు ఇతర దేశాల్లో మానాలనుకుంటున్నారు, ఎన్ని వేల మంది అమ్మాయిలు ఎక్స్పోర్ట్ అవుతున్నారు రోజుకి. ఈ దుష్ట పరిస్థితికి కారణం ఈ రాజకీయ నాయకులే. ఈ రాజకీయ కట్నాల విషయంలో చట్టాలు వచ్చేస్తున్నారు. ఈ చట్టాలు వచ్చిన తర్వాత కట్నాలు పెరిగాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట పట్టణంలో
అంతర్జాతీయ మహిళా ఉత్సవం ఏదైతే ఉందో అది జరుపుతున్నాం. ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఏ ఊరేగింపులాగా ఏదో సాధించినట్టు వాళ్ళు గర్వంగా చేసుకుంటారు. తప్పు. ఎందుకంటేనండి ఇవాళ మహిళలు లక్షలాది మంది మహిళలు ఇవాళ ఏమవుతున్నారో ప్రభుత్వాల దగ్గర కూడా లెక్కలు లేవు. మన ముఖ్యమంత్రి కాదు, పోయిన ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా మహిళలు ఏమయ్యారో రికార్డుల్లో కూడా లేదు. మనకు కూడా ఇవాళ హోంమంత్రి గారు ఇక్కడ మహిళా హోంమంత్రి అయినా మహిళా అత్యాచారాలు ఎక్కడ తగ్గలేదు, మహిళల మీద లైంగిక వేధింపులు ఎక్కడ తగ్గలేదు. ఎక్కడ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా మహిళలకి ఒక నిర్దిష్టమైనటువంటి చట్టం లేదు. ఇవాళ మగాధిపత్యం ఏదైతే ఉందో ఈ మహిళలను అత్యాచారం చేయడానికి ఎక్కడ వెనకాడుతలేదు. అందుకే ఇవాళ మా భగత స్త్రీల మహిళా సంఘం, స్త్రీ విముక్తి మహిళలకి దేశవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించి కలబడి నిలబడి కొంగి బిగించి ఆ మహిళలకి న్యాయం జరిగే వరకు పోరాడాలని ఇవాళ ఈ మహిళలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఇవాళ వరకట్నాలు ఉన్నాయి, వరకట్నాలు చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ వరకట్నాల్ని తొంగలో దొక్కింది ఎవరంటే ప్రధానంగా బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలే. ఎందుకంటే వాళ్ళ బిడ్డలే ఎక్కువ కట్నాలు తీసుకుంటున్నారు. ఈ మాటల వరకే చట్టాలు, చేతలు కొద్ది చట్టాలు ఏవి అమలు కావట్లేదు. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, మా భగత్ శ్రీల స్త్రీ విముక్తి అండగా ఉంటుందని ఇవాళ ఈ సందర్భంగా జగ్గంపేటలో మొత్తం మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, మహిళలకు గురవుతున్న అనేక అన్యాయాలకు, అక్రమాలకు, రేపులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ, ఒక సభ నిర్ణయించాం. భవిష్యత్తులో ఏ మహిళలకు అన్యాయం చేయడం మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. విద్యను వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక సేవా కోణంలో చూడాలి. రామచంద్రాపురంలో శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం. కాకినాడలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ. చంద్రబాబు ప్రభుత్వంలోనే మహిళా సాధికారత కోసం పలు నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడి. ఈ నెల 12న ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు ఏర్పాట్లు. వైసీపీ కీలక నాయకుల సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.